వ్లాగ్స్. నేను మీది. సో ఈరోజైతే మనం ట్రైన్లో కూర్గ్ అండ్ చిక్మంగళూరు వెళ్తున్నాం. సో ఫస్ట్ మనం మైసూర్కి వెళ్ళి అక్కడ నుంచి మన టెంపో ట్రావెలర్లో కూర్గ్కి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాం మన ఫెలో ట్రావెలర్స్ ఎవరు నేను మీకు పరిచయం చేపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రేక్ష. హాయ్. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్లో ఏడ్చి మరీ వచ్చిన మా తమ్ముడు మహాశ్విన్ ఈ వ్లాగ్లో మనతో ట్రావెల్ చేసేది వీళ్ళిద్దరే. ఇంకా చాలామంది ఎంతో అన్నోన్ పర్సన్స్ కూడా ఉంటారు. ఎంజాయ్ చేద్దాం. ట్రైన్లో డిన్నర్ కోసం మనమైతే ఇంటి నుంచే చపాతీ ఇంకా ఎగ్ కర్రీ అయితే తెచ్చేసుకున్నాం. అదైతే తినేసి ఒక మంచి స్లీప్ వేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం మెజెస్టిక్ స్టేషన్ బెంగళూరులో అయితే దిగేసాము. ఇంకా అక్కడి నుంచి టెంపో ట్రావెలర్లో ఫస్ట్ టిఫిన్ చేద్దామని చెప్పి మహారాజా హోటల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే బ్రేక్ఫాస్ట్లో మనం మసాలా దోశ తిన్నాము. అయితే బెంగళూరులో దిగేసాం. ఇంకా బెంగళూరులో దిగేసి ఇక్కడ మహారాజా హోటల్లో అయితే ఫ్రెష్ అయిపోయాం. సో స్నానం చేయకుండానే రెడీ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ చేసి. ఇప్పుడు ఇంకా మేమైతే కూర్గ్కి స్టార్ట్ అవుతాం. కూర్గ్కి వెళ్ళే రూట్లో మంచి వ్యూస్ ఉంటే అక్కడ ఎక్కడైనా కలుసుకుందాం. సో మనం వెళ్ళిపోయిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. దీని యాక్చువల్ పేరు వచ్చేసి నామ్డ్రోలింగ్ మొనస్ట్రీ. సో ఇదైతే మనకి బెంగళూరు నుంచి అరౌండ్ 3.5 to 4 hours పడుతుంది. అండ్ ఇక్కడైతే చాలామంది మాంగ్స్ ఉంటారు. వాళ్ళతో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి మెడిటేట్ కూడా చేయొచ్చు. ఇప్పుడైతే మనం గోల్డెన్ టెంపుల్కి వచ్చాం. సో ఇదైతే ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఇది ఒక చిన్నది. ఇటుపక్క అయితే మనకి మెయిన్ టెంపుల్ అని మెయిన్ గోల్డెన్ టెంపుల్ అలా ఉంది. లోపలికి కూడా వెళ్ళచ్చు మనం కావాలంటే షూస్ డిపాజిట్ చేసి. ఇంకా అక్కడ సైడ్ వ్యూస్ అయితే మస్తు ఉన్నాయి. లోపల అక్కడ షూస్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్తాం. సో చాలా బాగుంటుంది. ఎక్కువ చూడడానికి ఏమి ఉండదు కానీ వ్యూస్ మాత్రం బాగుంటుంది. షూస్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళిపోతే మనకైతే మిడిల్లో అయితే లార్డ్ బుద్ధాది విగ్రహం ఉంటుంది. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలామంది మెడిటేట్ కూడా చేస్తారు ఇదే ప్లేస్లో. సో ఇదైతే ఒక ప్రేయర్ హాల్ లాగా ఉంది. సో ఇవన్నీ వాళ్ళ స్టే కోసం ఉన్న ఇల్లులు. ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరే మనం అయితే ఐస్ క్రీమ్ తిన్నాం. అండ్ ఇంకా టెంపో ట్రావెలర్లో అయితే ఎక్కి కూర్చుండేసాం. సో మా టెంపో ట్రావెలర్ అయితే ఇదే. సో ఇంకా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మధ్యలో లంచ్ చేసేసాం. ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చిక్లీ హోలీ డ్యామ్ ఆర్ చిక్లీ హోలీ రిజర్వాయర్. సో వర్షం పడింది కాబట్టి చాలా బురదగా ఉండి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఆల్రెడీ ఒకరికి జారిండే కూడా అక్కడ. సో పేరు అయితే ఎక్కడా లేదు, అందుకే ప్రొనౌన్సియేషన్ అలా ఉంది. చూద్దాం ముందు ఎక్కడైనా ఉంటే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి మీకు చూపిస్తా కదండి. దగ్గర ఉంది చూడండి. అది రాసింది బట్ మీకు అంత క్లియర్గా కనిపించదు. మీకోసం స్పెషల్గా నేను ఆన్లైన్లో లేదా. ఈ చల్లని వెదర్లో వేడివేడిగా మొక్కజొన్న తినేసాం. ఇంకా దాంతోపాటు మామిడికాయ కూడా తినేసాం. సరే ఇంకా పద పోదాం అని చెప్పి మన టెంపో ట్రావెలర్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్తే చూస్తే ఎవరూ లేరు. మనమే ఫస్ట్ వచ్చేసాం. సో అందరు వచ్చేంత వరకు టైం స్పెండ్ చేయాలని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి పీస్ఫుల్గా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక రోడ్ అయితే దొరికింది. సో ఆ రోడ్లో కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అన్నీ తీసేసుకొని అందరు వచ్చేంత వరకు అలా టైం స్పెండ్ చేసేసాం మేము. వ్యూ ఎలా ఉందంటే మాటలే. సో ఒక వాయిస్ చేసి చూపిస్తాం మీకోసం. సో అంత సూపర్గా ఉంది, బాగుంది. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇదైతే ప్లాన్లో లేదు బట్ రోడ్లోనే ఉంది కాబట్టి ఆపారు ఒక 10 minutes కోసం. సో దీని మీద అయితే మనకు 2 wheelers కూడా వెళ్తున్నాయి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాం. అండ్ ఇక్కడ వరకు చూస్తే డే 1లో మాకైతే పెద్ద డిజాస్టర్ ఏం జరిగిందంటే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. సో మెయిన్ అట్రాక్షన్ అన్నది కూర్గ్లో అదే క్యాన్సిల్ అయిపోయింది.
సో నెక్స్ట్ సెకండ్ బెస్ట్ అట్రాక్షన్ వచ్చేసి మనకి రాజా సేట్. దాని దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 20 రూపీస్. సో అప్పుడే వర్షం పడి ఆగిపోయింది కాబట్టి వ్యూస్ ఇంకా చాలా బాగుండే. సో మొత్తం ఫాగీగా ఉండే, ఇంకా గ్రీనరీ ఉండే, చాలా ఫ్లవర్స్ ఉండే. సో అలా వ్యూస్ ఎంజాయ్ చేయడం కోసం ఒక పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసి అది మన వ్యూ పాయింట్. అక్కడ చాలా జనాలు ఉన్నారు. సో అందుకే మనం ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే చూసేసాము. ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ వ్యూ పాయింట్ దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పి వేరే వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఈ వే అంతా చాలా సీనిక్గా ఉండి, మనకైతే ఇక్కడ రాజా సీట్లో అయితే జిప్ లైన్ కూడా ఉంది. సో ఈ యాక్టివిటీ కూడా మీరు చేయొచ్చు. అయితే రాజా సీట్ దగ్గర ఉన్నాం. అక్కడ వ్యూ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారని మనం ఆఫ్ బీట్ వ్యూ దగ్గరికి అయితే వస్తున్నాం. రండి పోదాం. సో అక్కడి నుంచి అలా కిందికి వెళ్తుంటే ఇక్కడ మనకు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మెయిన్ వ్యూ పాయింట్ దగ్గర కంటే ఇక్కడ కొంచెం తక్కువ జనాలు ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇలా వ్యూ ఇది. సో ఇదైతే మన వ్యూ అన్నమాట. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. క్లైమేట్ వచ్చేసి వ్యూ చాలా మెస్మరైజింగ్గా ఉంది, చాలా కాఫీగా ఉంది. సో ఈ ప్లేస్ అయిపోయాక మేమైతే బయట హోటల్లోనే డిన్నర్ చేసాం. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో ఇంకా అలా నెక్స్ట్ అయితే బాన్ఫైర్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేవాలని చెప్పి పడుకుండేసాం. సో నెక్స్ట్ డే 5:30 కల్లా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం మండల్పట్టి పీక్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. సో ఇదైతే మనకు మొత్తం ఆఫ్ రోడింగ్లో వెళ్ళాలి. సో వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, మన ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. సో మాకైతే పర్ పర్సన్ 650 ఛార్జ్ చేశారు. ఇదైతే 1 అవర్ పడుతుంది మనకు రీచ్ అవ్వడానికి ఆ పీక్ దగ్గరికి. సో 30 మినిట్స్ బాగానే ఉంటుంది, మంచి ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఇంకా 30 మినిట్స్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో మొత్తం డాన్సింగ్, షేకింగ్ అన్నీ అయిపోతాయి కార్లో. సో ఏం తినకుండా రావడమే బెస్ట్, లేకపోతే కడుపు ఫుల్ తిప్పేస్తుంది. మండల్పట్టి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో ఇంకా పీక్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఒక 30 మినిట్స్ ట్రెక్కింగ్ చేయాలి. అండ్ వ్యూస్ అయితే మొత్తం ఫాగీగా చాలా విండిగా ఉండే. అండ్ ఇక్కడ సిగ్నల్ అయితే అస్సలు ఉండదు. సో ఎవరు తప్పిపోకూడదని చెప్పి మంద అయితే మేమైతే ఒకటే గుంపుగా వెళ్ళాము. అండ్ ఇలా ట్రెక్కింగ్ అయితే మనకేం పెద్ద కష్టమేమి ఉండదు. ఇలా చిన్న స్టెప్స్ ఉంటాయి. అండ్ రోడ్ కొంచెం స్లిప్పరీ ఉంటుంది, రోడ్ కాదు సారీ. సో ఈ స్టెప్స్, ఇవి రాక్స్ అనేది కొంచెం స్లిప్పరీ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా నడిస్తే ఈజీగా ఎక్కేయచ్చు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫుల్ ఫాగ్ ఉండే అండ్ ఫుల్ గాలి వస్తుండే కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. సో అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మా ట్రెక్కింగ్ కొనసాగిస్తున్నాం. సో చూసుకొని అడుగులో అడుగు వేయండి. సో ఇది కూర్లో ఉంది. సో ఫుల్ ఫాగ్ ఉంది, ఎంజాయ్ చేయాలంటే రావాలి. అక్కడికైతే మేమైతే ఆఫ్ రోడింగ్ అక్కడి నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి పైకి కొంచెం ఎక్కాలి. లేకపోతే ఇలాంటి అందమైన వ్యూస్ అన్ని మీరు ఎంజాయ్ చేయాలి. అందమైన గాలికి ప్లేస్ అయితే పక్క పీపుల్కి రికమెండ్ చేయాలి. గాలి కొట్టుకొని వెళ్ళిపోతారు. I don't know if you people can see this, but మేఘాలు అయితే మా మీదకి వచ్చేస్తున్నాయి. సో మొత్తం ఎలా ఉందంటే క్లౌడ్స్లో మనం మునిగిపోయామన్నట్టు. ఇట్లా అనిపిస్తుంది ఏదైనా ఇట్లాంటి హై ప్లేస్ చూసినప్పుడు అక్కడి నుంచి మండల్పట్టి పీక్ దగ్గర కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అవన్నీ తీసేసుకొని వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేసి ఇక మా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి మేమైతే వెళ్ళిపోయాం. సో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి యాబే వాటర్ ఫాల్స్. ఈ యాబే వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే. సో ఇలా కిందికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ రూట్ అంతా చాలా సీనిక్గా ఉంటుంది. అండ్ మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి వాటర్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉండే. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. అండ్
వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం హ్యాపీ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో అయితే చాలా ఉంది అండ్ వాటర్ ఫాల్ కూడా చూడండి చాలా జైజెంటిక్గా ఉంది. మీరు వ్యూస్ చూడండి. Tomatoes అనుకున్నాం బట్ యాక్చువల్లీ దీస్ ఆర్ పంకిన్స్. Aditya, what are you eating? బ్రెడ్ ఆమ్లెట్ How is it? కాలిపోతుంది. How is it? ఇంకా తినలేదు, ఉండండి తింటున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ లాగా ఉంది, బాగుంది. What are you eating, Dolly? మ్యాగీ. How is it? యా ఇట్స్ స్పైసీ. Better than home. యా. సో యాబీ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మనమైతే రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ చేసేసాం. ఇంకా చెక్అవుట్ చేసేసి చిక్మంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో చిక్మంగళూరుకి వెళ్ళే రూట్ అయితే చాలా సీనిక్గా ఉంటుంది. ఇంకా అలా వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాం. సో దారిలోనే మనకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది విజిట్ చేయడానికి, అది వచ్చేసి మనకి మలాలి వాటర్ ఫాల్స్. సో ఈ మలాలి వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేచర్ బాగా సహకరించిందని చెప్పచ్చు. ఎందుకంటే వర్షం కొంచెం లైట్గా పడుతుండే, ఇంకా ఆ గ్రీనరీ ఇంకా ఆ వాటర్ ఫాల్స్ అదిరిపోయిందని చెప్పచ్చు. సో మనం అందరం బాహుబలి మూవీ చూసింటాం కదా, బాహుబలి మూవీలో లాస్ట్ సీన్లో ఈ వాటర్ ఫాల్స్ అనేది యూజ్ చేస్తారు. సో బాహుబలిలో వాటర్ ఫాల్స్లో చాలా ఫాల్స్ యూజ్ చేశారు, దాంతో ఇది వన్ ఆఫ్ ది వాటర్ ఫాల్. సో మనమైతే మలాలి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా లాంగ్ వాటర్ ఫాల్. ఒకసారి వ్యూ చూడండి. మాన్సూన్లో వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసిన వాటర్ ఫాల్స్లో ఇది బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్తాను నేనైతే. ఈ వాటర్ ఫాల్ మనం కింద నుంచి చూడాలంటే కొంచెం ట్రెక్కింగ్ లోపలికి కింద బాగానే చేయాలి. సో మీరు ఫిట్గా ఉంటే కంపల్సరీ కింద నుంచి వ్యూ ఎంజాయ్ చేయండి, వ్యూ కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మాకైతే ఇక్కడ ఒక ట్రైల్ కనిపించింది. సో ఏముంటుంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాను, బట్ మళ్ళీ భయం వేసిందని రిటర్న్ అయిపోయా. సో ఇంకా చిక్మంగళూరుకి వెళ్ళే రూట్లో మేము కొంచెం డాన్సింగ్ కూడా చేసాము. ఇంకా డే 2 అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా డే 3 అయితే మార్నింగే లేసాము. సో మార్నింగే లేసి మేమైతే షూటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ జనాలు ఎవరు లేరు, బట్ వ్యూ మాత్రం బాగుండే, డీసెంట్ వ్యూ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ కూడా మాకు చిక్మంగళూరులో కూడా ఏం జరిగిందంటే ముల్లంగిరి పీక్ అనేది ఫేమస్ ప్లేస్ ఇక్కడ. సో అది కూడా వెదర్ కండిషన్ వల్ల అది కూడా క్లోజ్ చేసేసారు. సో ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పి నెక్స్ట్ వెళ్ళిపోయాం మేము బేలూరు టెంపుల్. సో ఇది కూడా చిక్మంగళూరులో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా కార్వ్ చేశారు. సో ఇప్పుడైతే మనం బేలూరు టెంపుల్కి వచ్చాము. అండ్ గుడిలో ఆర్కిటెక్చర్ మాత్రం మస్తు ఉంది. సో ఎవ్రీ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మనకి చిన్నకేశ్వర స్వామి అయితే ఉంటారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బాగుంది. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వచ్చాము కాబట్టి రష్ కూడా చాలా తక్కువగా ఉంది. సో చాలా ప్లెజెంట్గా ఉంది గుడి వైబ్స్ అంతా, ఎంత బాగుంది. సో చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఆల్సో కాల్డ్ యాజ్ బేలూరు టెంపుల్ దగ్గర ఉన్నాం. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. నా జుట్టుని ఇగ్నోర్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ గేమ్స్ ఆడదామని చెప్పి మేమైతే యాగాచి వాటర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే స్పీడ్ బోట్ ఎక్కేసాం. అండ్ ఈ స్పీడ్ బోట్ అయితే ది బెస్ట్ స్పీడ్ బోట్ అని చెప్పచ్చు ఇంతవరకు. ఫ్రెష్ వాటర్లో మనని తిప్పుతుంది అండ్ వాటర్ అయితే ఫుల్ మన మీద పడితే మొత్తం తడిచిపోతాం కూడా. అండ్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. దాని తర్వాత మేమైతే బంపర్ రైడ్ ఎక్కేసాం. ఇదైతే గాల్లో ఫుల్ ఎగరేస్తుంది అండ్ ఫుల్ స్టమక్ పెయిన్ కూడా వస్తుంది.
మనకైతే దీనివల్ల గట్టికి పట్టుకోకపోతే పక్క ఎగిరిపోతాం గాల్లో. అండ్ బంపర్ రైడ్ తర్వాత మేమైతే బనానా బోట్ ఎక్కేసాం. ఇంకా ఈ బనానా బోట్ కూడా చాలా బాగుండే. ఇదైతే మనకి వాటర్లో పడేస్తుంది లాస్ట్లో. అండ్ అలా ఎంజాయ్ చేసాము. ఇంకా స్టోరేజ్ వల్ల మొత్తం వీడియో రికార్డ్ కాలే కాబట్టి కొంచెం కొంచెం ఫుటేజ్ ఉండే. దాని తర్వాత ఇంకైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోతామండి. ట్రైన్ దగ్గరికి అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా లేకపోతే ఖాళీ కూడా ఉంటారా? మరి స్లీప్లెస్ నైట్స్ ఇది మళ్ళీ మొత్తం లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే? సరే, ఇప్పుడు ట్రిప్ గురించి చెప్తారా కొంచెం? except water rides. So these two people were also in our trip. He's Raviteja bro and Dilip bro. She is the most entertaining in our trip. We had so much fun because of her. Powerhouse, power unit. Please do subscribe to Ditya Vlogs. Please do follow Backpackers Hyderabad, Darling Club India. ఇది అన్పెయిడ్ ప్రమోషన్ గైస్, మాకు తెలియదు ఇవన్నీ. ఆన్సర్స్ బాయ్. ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. ఓకే బాయ్. సో అదైతే మా కూర్గ్ అండ్ చిక్మంగళూరు ట్రిప్ విత్ బ్యాక్ ప్యాకర్స్ హైదరాబాద్. సో మా జర్నీ ఎలా జరిగిందని ఈ వ్లాగ్లో చూసి ఉంటారు మీరు. సో ఈ వ్లాగ్లో చూసి ఉంటారు. ఒకవేళ నేను వ్లాగ్లో ఏమి యాడ్ చేయకపోతే వాయిస్ ఓవర్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మా జర్నీ ఎలా జరిగిందో. సో అంతా బాగానే ఉండే కానీ కొంచెం ఏమంటారు ఇరిటేటింగ్ అన్ని ప్లేసెస్ కొంచెం టైం సరిపోలే అనిపించింది. అంతేగాని ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గ్యాంగ్ ఎక్కువ వస్తే. దానికి ఎన్నెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది చక్కగా మోగించండి. అండ్ ఈ వీడియో కానీ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ టు Ditya Vlogs.